తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి ఎక్కిరాల కృష్ణమాచార్యుల గారి శిష్యులు, ప్రముఖ ప్రవచనకర్త. అలాగే వారు ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ మన ధర్మం గురించి, మన పురాణ ఇతిహాసాల గురించి ఇప్పటి జనరేషన్కు చాలా అర్థమయ్యే విధంగా వీడియోస్ చేస్తూ మనందరికి అందిస్తూ ఉన్నారు. వారే దరహాస్ పాలకులు. వారు సినీ రచయిత కూడా. ఎన్నో కోణాలు ఉన్నాయి. చక్కగా అందరికీ అవగాహన కల్పించడం అనేది వారి ప్రధాన ధ్యేయం అండి. ఇందులో భాగంగా మనం ఇవాళ హనుమాన్ చాలీసా గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం గురుగారి ద్వారా. అంటే చాలీసా మనందరం చదివేస్తూ ఉంటాం, కానీ అసలైన అర్థం ఏంటి? అర్థం తెలుసుకుని చదివితే మనకి సంతృప్తితో పాటుగా ఫలితం అందుకున్నంత ఆనందం కూడా ఉంటుంది. అది ఒకసారి చదవనివ్వండి, 11 సార్లైనా, 108 సార్లైనా, ఒక పారాయణంలాగా, ఒక యజ్ఞంలాగా మనం చేసినా కూడా అర్థం తెలుసుకుని చదివితే ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. అందులో భాగంగానే ఇవాళ మనం గురుగారితో మాట్లాడి అసలు హనుమాన్ చాలీసా ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది, ఎలా మనం చదవాలి, దోహాలు అలాగే శ్లోకాలన్నీ కూడా ఈ 40 ఏ విధంగా పఠించాలి, ఎలా చదవాలి అనేది తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. గురుగారు చాలా సందేహాలు నివృత్తి చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగా హనుమాన్ చాలీసా సాధారణంగా చేసేటువంటి తప్పులే కావచ్చు, అసలు ఎలా ప్రారంభించడం, కానీ ముందు ఇంకా ఏమన్నా శ్లోకాలు చదవాలా, దోహా అని ఉంటుంది, అక్కడి నుంచే కదా మనం ప్రారంభించాలి. అంతే అండి. ఇంకా అంటే స్టార్ట్ చేయడానికి ఇంకా ఏమన్నా ప్రక్రియ ఉంటుందా? అంతే. అంటే ముందు వెనక హనుమంతుని తలుచుకుంటూ చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు, చాలా శ్లోకాలు చెప్పుకోవచ్చు. కానీ హనుమాన్ చాలీసా అనేది మనం చెప్పాక చౌపాయి అనేటువంటి టెంప్లెట్ కి పైన 2 దోహా ఉంటుంది, కింద ఒక దోహా ఉంటుంది. ఆ టెంప్లెట్ లో చూసుకుంటే 40 ప్లస్ ఆ 40లోనే పైన 2 దోహాల కిందకి వస్తాయి. సో అక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. అయితే మనకు ముందుగా అర్థం కావాల్సింది ఏంటంటే, ఏ విషయమైనా సరే, హనుమాన్ చాలీసా కానివ్వండి, సూక్తాలు కానివ్వండి, వేదాలు కానీ ఏవైనా కానీ భావరహితంగా, అర్ధరహితంగా చదివిన దానికి ఏ ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఏది చెప్పినా, ఏది చదివినా తత్వం తెలుసుకోవాలి. తత్వం అది ఏంటి? తత్వం అది నేను అని అర్థం కదా. అంటే అది నేనని తెలుసుకోవాలంటే అదేంటో తెలియాలిగా మనకి. సో నోట్లోంచి ఒకటి వస్తుంది అంటే అది ఏంటి, దాని అర్థం ఏంటి, అసలు మనం ఎందుకు చదువుతున్నాం అని తెలియాలి. హనుమాన్ చాలీసా కూడా అంతే కదా. ఇప్పుడు మనకి హనుమాన్ చాలీసా అనేది అవధి అనేటువంటి భాషలో రాయబడిందని చెప్పాం. మనం తెలుగు వాళ్ళం, సాధారణంగా మనకు కొన్ని పదాలు అర్థం కాకపోవచ్చు. అర్థం కానప్పుడు అర్థం చేసుకుని చదవాలి, అర్థం గుర్తుండాలి. ఎందుకంటే మనం ఒక మంత్రం చదువుతున్నాము లేదా హనుమాన్ చాలీసా చదువుతున్నాము అంటే దాన్ని మనం భావన చేసుకోవాలి. కంచన వరణ విరాజ సువేష కానన కుండల కుంచత కేశ అని వస్తుంది. అంటే ఏం ఊహించుకోవాలి నేను? కంచన వర్ణ విరాజ సువేష అంటే నాకు అర్థం తెలిస్తేనే కదా నేను ఊహించుకోగలను. నేను ఊహించి ఆ స్వరూపాన్ని, స్వామి హనుమ స్వరూపాన్ని నేను నా మనసులో పెట్టుకుంటేనే కదా నాకు అర్థమవుతుంది. సో అర్థం తెలుసుకోవాలి, ఇది ఫస్ట్. రెండోది ఎలా మొదలు పెట్టాలి అంటే, తులసీదాస్ గారు చాలా శాస్త్రయుక్తంగా రాశారండి. ఇప్పుడు మనకి వేదాలన్నీ కూడా ఓం ప్రణవంతో మొదలవుతాయి. అలా ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా మొదలవుతాయి. వేదాలు ఓంతో మొదలవుతాయి, శాస్త్రాలు కావ్యాలు ఒక రకంగా మొదలవుతాయి. ఓం, జయ, తథా, శ్రీ ఇలా రకరకాల మొట్టమొదటి అక్షరాలు ఉంటాయి. అలా ఈ హనుమాన్ చాలీసాని దేంతో మొదలుపెట్టారు? అందరూ జై హనుమాన అనుకుంటారు. జయ కన్నా ముందు కూడా దోహాల్లో శ్రీ గురు చరణ సరోజ రజ అని వస్తుంది. శ్రీ ఆయన ఏం చెప్పారు అంటే, మనం ఎక్కడైనా ఏదైనా చదువుకునేటప్పుడు ఓం గురుభ్యో నమః అనుకుంటాం కదా. గురువు గారిని తలుచుకున్నారు, ఈయన కూడా తలుచుకున్నారు. ఏమన్నారు? శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి వరణౌ రఘువర విమల యశ జోదాయకు ఫలచారి అన్నారు. అంటే అక్కడ అర్థం తెలుసుకోవాలి. శ్రీ గురు చరణ సరోజ రజ అంటే గురుదేవుల యొక్క సరోజ చరణములు అంటే పాద పద్మముల యొక్క రజ అంటే ధూళి. శ్రీ గురు చరణ సరోజ రజ, నా గురుదేవుల యొక్క పాద పద్మముల ధూళిని పట్టుకొని నిజమన ముకుర సుధారి అంటే, ముకుర అంటే అద్దము, నా మనస్సు అనేటువంటి అద్దాన్ని తుడుస్తున్నాను అన్నారు. ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి. అంటే అర్థం తెలియాలి. ఎందుకంటే మనకి ఇప్పటికీ కూడా దేవాలయాల్లో దర్పణ దర్శనం అని జరుగుతుందండి. అంటే స్వామి వారికి ఎదురుగా అద్దాన్ని పెడతారు. మీరు తిరుమల కూడా వెళ్ళి చూడండి, మనం లోపల బంగారు వాకిలు దాటి రైట్ తీసుకోగానే స్వామి వారికి ఎదురుగా ఇక్కడ మనకు వెనకాల సైడ్ ఉంటుంది, వెనకాల సైడ్ అద్దం పెట్టి ఉంటుంది. దర్పణ దర్శనం అని జరుగుతుంది అన్నమాట. అంటే నీ అద్దానికి ఒక లక్షణం ఉంది, మనం ఎలా ఉంటే అదే చూపిస్తుంది, ఏదుంటే అదే చూపిస్తుంది. కానీ ఆ అద్దానికి ఒకవేళ మకిలి పట్టింది అనుకోండి, ఆ ఏదున్నా కనిపించదు. సో ఇప్పుడు మనము అనేటువంటిది ఏంటి, హూ యామ్ ఐ అనేటువంటి క్వశ్చన్కి ఆన్సర్ తెలియాలంటే అద్దంలో చూసుకోవాలి. అద్దం చేతిలో ఉంది, చూసుకుంటుంటే కనిపించట్లా. ఎందుకు కనిపించట్లా? అద్దానికి మకిలి పట్టుంది. ఆ మకిలి పోతే నేను అనేటువంటిది ఏమిటో నాకు తెలుస్తుంది. అంటే అదే ఆత్మజ్ఞానం కదా. సో
నా ఆత్మజ్ఞానానికి ఏదో అడ్డొస్తోంది ఈ అద్దంలో చూసుకుంటున్నప్పుడు, దానికి మట్టి పెట్టుంది. ఆ మట్టి ఎలా పోతుందట? శ్రీ గురు చరణ సరోజరజ, గురుదేవుల యొక్క పాద పద్మముల యందున్నటువంటి ధూళిని పట్టుకొని దాన్ని పెట్టి తుడిస్తే పోతుందట. అంటే గురువు గారు మనకి ఏమిస్తారు? జ్ఞానము. ఆ జ్ఞానం వల్ల మనకి ఏమొస్తుంది? భక్తి. ఆ జ్ఞానము భక్తి రెండు కలిగితే ఏమొస్తుంది అంటే మనకి మిగతా ఉన్నటువంటి డీవియేషన్స్ అన్నీ పోతాయి. కాబట్టి ఆటోమేటిక్గా నేనేంటో నేను చూసుకోగలుగుతాను అర్థంలో. ఇంత అర్థాన్ని పెట్టారు. శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి. అలా నా మనస్సు అనేటువంటి అర్థాన్ని నేను తుడిచేస్తాను. తుడిచేసి ఏం చేస్తున్నానట? వరణం రఘువర విమల యశ. ఇక్కడ హిందీలో అవధిలో మీరు చూసుకుంటే కొంతమంది భరణౌ రఘుభర విమల జస అంటారు. ఇక్కడ మనకు వ్యాకరణ సూత్రం ఒకటి తెలియాలి. సంస్కృతంలో బకార వకార భేదాలు లేవు. అంటే బా ప్లేస్లో బా ప్లేస్లో బా పెట్టచ్చు, అర్థం మారదు. అలాగే యా జా అభేదము. అంటే హిందీ వాళ్ళు నార్త్లో జమునా నది అంటారు, మనం యమునా నది అంటాం. అర్థం మారదు, పేరు అదే. ఎందుకంటే అక్కడ జా యాలో అక్కడ జా అనేటువంటిది లోపిస్తుంది మనకి, అంతే, తప్పలేదు. అర్థం ఏమీ మారదు. మీరు భరణౌ రఘుభర అన్నా కూడా ఒకటే, వర్ణౌ రఘువర విమల యశ అన్నా కూడా ఒకటే. దాని అర్థం తెలియాలి. వరణౌ రఘువర విమల యశ అంటే రఘువరుని యొక్క వర్ణన చేస్తున్నాను అన్నారు. వర్ణౌ అంటే వర్ణిస్తున్నాను. రఘువర విమల యశ అంటే విమల యశస్సు కలిగినటువంటి వాడు. ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి వాడు, రఘువంశంలో పుట్టినటువంటి వాడు, అజమహారాజుకు పుట్టినటువంటి వాడు, దశరథుడు పుట్టినటువంటి వాడు అయినటువంటి రాముడు. ఆ రాముడి యొక్క వర్ణన నేను చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నాను? ఆయన ఎవరు అంటే జోదాయక ఫలచారి. ఆ రఘువరుడు ఎవరంటే ఫలచారి, 4 ఫలములు ఇచ్చేటటువంటి వాడైనటువంటి రాముణ్ణి నేను వర్ణిస్తున్నాను. ఏమిటా 4 ఫలములు? ధర్మ అర్థ కామ మోక్షములు. అంటే ఒక్క ఫస్ట్ దోహాలని ఎంత చెప్పేసారు చూడండి. అంటే ఈ హనుమాన్ చాలీసా మనం కేవలం హనుమంతుడి యొక్క వర్ణన అనుకుంటాం, కానీ హనుమంతుడి వర్ణనతో పాటు ప్యారలల్గా రాముడి యొక్క వర్ణన కూడా జరుగుతుంది. ఎందుకంటే రాముడు హనుమ ఇద్దరు అభేదం కాదు, ఒకటే. ఎందుకంటే మీరు ఒకసారి ఎప్పుడైనా ఆలోచించండి, ఒక మ్యాగ్నెట్ దగ్గర ఒక ఇనుప ముక్కను తీసుకెళ్ళి మ్యాగ్నెట్ యొక్క సాంగత్యంలో పెట్టి దాన్ని రుదుతూ ఉంటే ఆ లోపల ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఇవన్నీ కూడా అన్నీ పోలరైజ్ అయిపోయి అన్నీ స్ట్రీమ్లైన్ అయిపోయి ఇది కూడా మ్యాగ్నెట్లా తయారవుతుంది. మరి ఒక ఇనుప ముక్కే అయస్కాంతం దగ్గర ఉంటే అంత అయస్కాంతంలా మారిపోగలిగినప్పుడు అన్ని ఏళ్ల పాటు చిరంజీవిగా ఉన్నటువంటి హనుమంతుడు, ఇప్పటికీ రామనామ స్మరణలోనే ఉన్నటువంటి హనుమంతుడు, ఆయన రాముడు కాకుండా ఎలా పోతాడు? రామభావంలో నిరంతరం ఉన్నటువంటి హనుమంతుడు రాముడు కాకుండా ఎలా పోతాడు? సో రాముడు హనుమంతుడు ఇద్దరూ అభేదమే, ఇద్దరూ ఒకటే. ఈ హనుమంతుడే శివుడి యొక్క అంశ. అది ఎలా నెక్స్ట్ పేర్లలో మాట్లాడుకుందాం. కానీ అక్కడ హనుమంతుడు శివుడి యొక్క అంశ అని చెప్పి రాముడు హనుమంతుడు అభేదం అంటున్నారంటే శివకేశవుల అభేదాన్ని కూడా చెప్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నారు, ఇప్పుడు చాలా చోట్ల ఇష్యూలు అవుతున్నాయి కదా, శివుడు గొప్ప విష్ణువు గొప్ప, ఇది ఇద్దరు ఎవరు గొప్ప కాదు, ఇద్దరు ఒకటే అనేటువంటి విషయాన్ని కూడా హనుమాన్ చాలీసా చెప్తోంది. ఇది ఫస్ట్ దోహ. జోదాయక ఫలచారి, 4 ఫలములు ఇచ్చేటటువంటి వాడు, ధర్మార్థ కామమోక్షలు ఇచ్చేటటువంటి వాడైనటువంటి రాముడిని నేను వర్ణిస్తాను అన్నారు. సెకండ్ దోహాలు ఏం చెప్తున్నారు? బుద్ధిహీన తను జానకి సుమిరౌ పవన కుమార్ బలబుద్ధి విద్యా దేహుమోహి హరహు కలేష్ వికార్. ఇక్కడ ఈ రెండిట్లో ఏం చెప్తారంటే ఏం ఇస్తాడు ఏం తీసేస్తాడు హనుమంతుడు. సుమిరో పవన కుమార్, సుమిరో అంటే స్మరణ, అవధి లాంగ్వేజ్లో సుమిరో అంటే స్మరణ. పవన కుమారుణ్ణి అంటే పవనము అంటే వాయుపుత్రుడైనటువంటి వాడిని హనుమంతుని నేను స్మరించడం వల్ల 2 జరుగుతున్నాయట. ఏంటి? బుద్ధిహీన తను జానకి అంటే నా బుద్ధి లేక, తను జానకి అంటాం మనం అక్కడ. బుద్ధిహీన తను జానకే అంటే అర్థం ఏంటంటే బుద్ధి లేక నేను ఇలా ఉన్నాననే విషయం నాకు తెలిసింది. జానకే అంటే నాకు తెలిసింది. ఏం తెలిసింది? నేను బుద్ధిహీనుణ్ణి అని నాకు తెలిసింది. బుద్ధిహీన తను జానకే సుమిరో పవన కుమార్, అందుకే నేను స్మరిస్తున్నాను. ఎందుకు స్మరిస్తున్నాను? బలబుద్ధి విద్యా దేహుమోహి హరహు కలేష్ వికార్ అంటే నాకు బల బుద్ధి విజ్ఞానం ఈ 3టిని ఇచ్చేయి. అలాగే కలేశము కలేష్ అంటే ఏంటి? హిందీలో ఇప్పుడు కలేష్ అంటే గొడవ అంటారు. కలేష్ అంటే కలిపేయండి. క్లేశములు వికారములు లేకుండా నువ్వు చూసుకో. క్లేశ వికారమును తొలగించేటటువంటి వాడు, బలబుద్ధి విద్య ఈ 3టిని ఇచ్చేటటువంటి వాడైనటువంటి పవన కుమార్ని నేను స్మరిస్తున్నాను. చాలా డీటెయిల్డ్ గా చెప్పారండి. ధన్యవాదాలు గురు.